బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర ఆలయ హుండీ లెక్కింపు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ చైర్మన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. హుండీ లెక్కింపు ఆదాయం 3,02,990 రూపాయల ఆదాయం వచ్చిందని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహకురాలు కమలాబాయి, శ్రీ చక్రేశ్వర ఆలయ ఈవో రాములు, ఆలయ అధ్యక్షుడు హరికాంచారి తెలిపారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రత్యేక దర్శనం టోకెన్ల ద్వారా స్టాల్స్ ద్వారా 4,20,000 పైచిలకు ఆదాయం వచ్చిందని వారన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గణేష్ మహారాజ్, మహేష్ మహారాజ్, కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. స్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి శ్రీ అన్నపూర్ణాంబా సమేత చక్రేశ్వర స్వామి దేవస్థానం బోధన్ పట్టణంలో గల మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనాది అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించుకొని ఇట్టి కార్యక్రమంలో ధన రూపంలో వస్తు రూపంలో స్వామివారికి అర్పించినటువంటి ఏవైతే హుండీ ఉంటుందో అటువంటి హుండీ లెక్కింపు జరిగింది. మా చైర్మన్ గారు మరియు మా కార్యనిర్వహణాధికారి గారు ఆధ్వర్యంలో ఇటువంటి హుండీ లెక్కించడం జరిగింది. ముఖ్యంగా మా పర్యవేక్షకురాలు కమలా మేడం గారు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేసినందుకు మరియు దీంట్లో విశేషంగా అన్ని డిపార్ట్మెంట్ల వారు సహకారంతో మరియు అతిగా విశేషంగా అంటే మా మీడియా మిత్రుల వారు అందరికీ ఇక్కడి నుంచే దివ్య దృష్టితో వాళ్ళందరికీ చూపించడం జరిగింది. దాని మూలంగా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరియు ముఖ్యంగా మా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇట్టి కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు స్వామివారి కృపా కటాక్షాలు కలుగాక అని ప్రార్థిస్తున్నాం. సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని డిపార్ట్మెంట్లు అంటే పోలీస్ వారి శాఖ కానీ, మరియు రెవెన్యూ కానీ, మరియు మున్సిపాలిటీ కానీ, మరియు ప్రెస్ సోదరులు, మీడియా కానీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు కానీ మాకు సహకారాలు అందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం జరిగింది. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ.